నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ లక్ష్మి. సో వైజాగ్ వేదికగా సాగర తీరంలో ఉన్నటువంటి జలాంతర్గామి దాని యాక్టివిటీస్ ఏంటి, అది ఎలా సేవలు అందించింది, అందులో ఉన్నటువంటి స్టాఫ్, ఇవన్నీ కూడా చాలా డీటెయిల్ గా మనం ఒక వీడియోలో తెలుసుకున్నాం. బట్ ఇప్పుడు 60 days అబౌవ్ వార్ టైం అయితే, వార్ సిచ్యువేషన్ అయితే ఇంకా వాళ్ళు ఎక్కువ రోజులు ఉండటానికి అవకాశం కూడా ఉంటుంది. దానికి వాళ్ళు ప్రిపేర్ కూడా అయ్యి ఉంటారు. బట్ ఈ 60 days లో ఈ సబ్మెరైన్ లో వర్క్ చేసే 75 మెంబర్స్ స్టాఫ్ వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, వాళ్ళు ఏం యాక్టివిటీస్ చేస్తారు, ఈ విషయాలు అడిగి తెలుసుకుందాం. మనతో పాటు సబ్మెరైన్ క్యూరేటర్ ఫణిరాజ్ గారు ఉన్నారు. నమస్తే సార్. థ్యాంక్ యూ సార్, ఎందుకంటే చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. మనం ఫస్ట్ వీడియోలో సబ్మెరైన్ లో అసలు ఏమేమి ఉంటాయి, ఎన్ని కంపార్ట్మెంట్స్ ఉంటాయి, టార్బిడోస్, అన్నిటి కోసం చాలా బాగా చెప్పారు. సో 75 మెంబర్స్ స్టాఫ్ ఉంటారు కదా, ఇందులో ఏం చేస్తారు అసలు 60 days వాళ్ళ యాక్టివిటీస్ ఏంటి సార్? ఈ 75 మెంబర్స్ 3 వాచ్ గా డివైడ్ అయి ఉంటారు. ఒక వాచ్ అంటే ఒక వాచ్ లో 25 మెంబర్స్ వస్తారు. ఈ 25 మెంబర్స్ కూడా ఆల్వేస్ ఆన్ వాచ్. ఈ గ్రూప్ ఆఫ్ 25 పీపుల్ వర్క్ చేస్తేనే సబ్మెరైన్ ముందుకు వెళ్తుంది. రిమైనింగ్ 50 పీపుల్ జస్ట్ దే రిలాక్స్. ఉన్న బంక్స్ అయి చూసారు కదా, వాటిలో అలాగే అడ్జస్ట్ అవుతుంది. హార్డ్ బంకింగ్ సిస్టమ్. ఎప్పుడైతే వీళ్ళు డ్యూటీ అయిపోయిందో, 4 hours వాచ్ అయిపోయిందో, వీళ్ళు వెళ్ళి పడుకుంటారు, వాళ్ళు వచ్చి వాచ్లోకి వచ్చేస్తారు. ఈ సిస్టమ్ నడుస్తూ ఉంటుంది. ఇంకా సబ్మెరైన్ సీలో ఉంటుండగాను స్నానానికి ఫెసిలిటీ ఉంటుందని చెప్పాను కదా, మనకి స్మాల్ డిస్పోజబుల్ డ్రెస్ అనేది చిన్న షార్ట్ షర్ట్ ఉంటుంది. యూనిఫామ్ ఉండదు. నో యూనిఫామ్. ఎప్పుడైతే మనం సబ్మెరైన్ లోకి ఎంటర్ అయిపోయిన తర్వాత వెంటనే మార్చేసుకుంటాం యూనిఫామ్. కెప్టెన్ టు బాటమ్ అందరూ అదే యూనిఫామ్, స్మాల్ షార్ట్ అండ్ షర్ట్, ఓన్లీ కాటన్ క్లాత్ వన్. అవి నెంబర్ ఆఫ్ డ్రెస్సెస్ మనం క్యారీ చేస్తాం బయలుదేరి ముందే. సపోజ్ 1 month వెళ్ళినా, 1.5 month వెళ్ళినా, 2 months వెళ్ళినా అవి సరిపడ్డా తీసుకెళ్తాం. మనం ఎవ్రీ థర్డ్ డే ఏం చేస్తామంటే ఈ పాతవి తీసేసి కొత్త వేసుకుంటాం. ఈ పాతవన్నీ టై చేసి సర్ఫేస్ కి వచ్చినప్పుడు మనం సీ బెడ్ లో సీకి విసిరేస్తాం. అంటే 3 days లో వచ్చే స్వెట్ ఉంది చూసారా, అది మంచిది కాదు. ఇట్స్ నాట్ హైజెనిక్. సో అందుకని అది రీయూజబుల్ కాదు కాబట్టి, సో విల్ త్రో ఇన్ టు సీ. టైట్ కట్టేసి పడేస్తే ఏమవుతుందంటే ఆ వెయిట్ ఎక్కువ అలా సీ బెడ్ కూర్చుండిపోతుంది. రెగ్యులర్ గా అంటే మీది జాబ్ స్టైల్ ఎలా ఉంటుందో చెప్తేనే మాకు చాలా ఇదిగా అనిపిస్తుంది, ఇంట్రెస్టింగ్ గా. సో ఫుడ్ వరకు వస్తే గనక 2 చెఫ్లు ఉంటారు ఈ 75 మెంబర్స్ లో అని చెప్పారు. సో ఏం ఫుడ్ ఎక్కువగా ప్రిపేర్ చేస్తూ ఉంటారు? మాక్సిమం ఏంటంటే మనకి టిన్ ఫుడ్ క్యారీ చేస్తాం. ఫస్ట్ 1 week లోని ఆల్ ద వెజిటబుల్స్ కానీ మీట్ కానీ అన్ని కంప్లీట్ అయిపోతాయి. 1 week తర్వాత మాక్సిమం టిన్ ఫుడ్ విల్ బి యూస్డ్. టిన్ ఫుడ్ లో ఏంటంటే వెజిటబుల్స్ ఉంటాయి, నాన్ వెజ్ కూడా ఉంటాయి. అవి ఏంటంటే ఆఫ్ ప్రిపేర్డ్ యాక్చువల్ గా. అవి ఏంటంటే జస్ట్ అలాగ బాయిల్ చేసి మనం సర్వ్ చేస్తారు. రైస్ కష్టంగా అనిపించింది సార్ స్టార్టింగ్ లో మీకు? ఇంట్లో చక్కగా వండిన కూరలు తిని ఆ డిఫరెన్స్ అలాగే ఉంటుంది ఎప్పుడు. బట్ స్టిల్ వీ హ్యావ్ టు అడ్జస్ట్. అలాగే అలవాటు అయిపోతుంది. మెయిన్ ఏంటంటే ఈ జ్యూసెస్ తీసుకెళ్ళడం జరుగుతుంది. ఈ వర్క్ కొద్దిగా హార్డ్ వర్క్ ఉంటుంది కాబట్టి మెయిన్ గా ఈ ప్రోటీన్స్ కోసం వాటి కోసం అని చెప్పేసి ఈ డ్రింక్స్ అవి తీసుకెళ్ళడం జరుగుతుంది. మెయిన్ అంటే ఇప్పుడు అందులో జ్యూసెస్ లోని మన టిన్స్ అమ్ముతారు, మనం నార్మల్ మార్కెట్ లో వస్తాయి. ఈచ్ టిన్ కాస్టింగ్ అబౌట్ 300-350 లైక్ ఇస్ 1 liter వన్. సో అందులో మనకి డిహైడ్రేషన్ అయితే అవ్వకుండా అన్నిటికీ ఉపయోగపడుతుంది. రాజు సార్, మాకు అనిపిస్తుంది ఇప్పుడు ఫిషర్మెన్స్ అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ ఫిషింగ్ కాబట్టి వాళ్ళు ఈ ఉప్పు నీటికి అలవాటు పడే జీవితాలు అని. బట్ ఇక్కడ నేవీలో వర్క్ చేసే వాళ్ళకి కొంత ట్రైనింగ్ ఉంటుంది అందులో కానీ మీరు సర్వీస్ లో కూడా కొన్ని రోజుల పాటు వెరీ బిగినింగ్ లో ఇబ్బంది పడాల్సి వస్తుందా ఈ వాతావరణానికి? ఇబ్బంది ఉంటుంది. తర్వాత మనం స్విమ్మింగ్ కంపల్సరీ రావాలి. స్విమ్మింగ్ లేకపోతే నేవీలో ఫర్దర్ సర్వీస్ చేయడం కష్టం అవుతుంది. అది టైం ఇస్తారు. ఈ టైం పీరియడ్ లోని ఆ స్విమ్మింగ్ టెస్ట్ పాస్ అవ్వాలి. నేవీ కండక్ట్ చేసే స్విమ్మింగ్ టెస్ట్ పాస్ అవ్వాలి. జనరల్ గా స్విమ్మింగ్ రావడం వేరు. ఇప్పుడు ఈ టెస్ట్ అయిన తర్వాత స్విమ్మింగ్ సర్టిఫికేట్ ఇష్యూ చేస్తారు. ఆ సర్టిఫికేట్ త్రూఅవుట్ సర్వీస్ ఉంటది. అది అందులో రికార్డ్. జనరల్ గా మేము ఇంట్రెస్ట్ గా చేసే స్విమ్మింగ్ ఆ టైప్ ఉంటుంది, దీనికి కొంచెం అడ్వాన్స్డ్ గా ఉంటుంది. అందులో ఏంటంటే ఫ్లోటింగ్ చేయిస్తారు, ల్యాబ్స్ కొట్టిస్తారు, హై జంప్. ఎందుకంటే ఒకవేళ షిప్ లో గానీ లేదా సబ్మెరైన్ నుంచి గానీ ఏమన్నా జంప్ చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు భయపడకుండా అందులో నీటిలో గెంతాలి. అందుకని చెప్పేసి హైట్ నుంచి కూడా జంప్ చేస్తారు. పెద్ద స్విమ్మింగ్ పూల్స్ లో ఉంటాయి కదా,
ఆ విధంగా జంపింగ్ చేసి టెస్ట్ పెడతారు. ఆ టెస్ట్ క్వాలిఫై అయిన తర్వాత సర్టిఫికేట్ ఇచ్చి ఆ సర్టిఫికేట్ రికార్డులో ఎంట్రీ ఉండిపోద్ది. అలాగే అది ప్రమోషన్స్ కానీ దేనికైనా సరే స్విమ్మింగ్ టెస్ట్ ఉంటేనే అది ఫర్దర్ ప్రమోషన్స్ కూడా అవుతాయి. ఓకే, అంటే సర్ఫేస్ లో ఉన్నప్పుడు కంఫర్ట్ గా ఉంటుందా వెదర్, లేకపోతే అండర్ వాటర్ ఉన్నప్పుడు మీకు బాగున్నట్టు అనిపిస్తుంది? అంటే సబ్మెరీన్ ఏంటంటే సర్ఫేస్ మీద ఉన్న అండర్ వాటర్ లో ఏంటంటే మొత్తం సిస్టమ్ అంతా క్లోజ్ చేసి ఉంటుంది. వేరే సర్ఫేస్ మీద సబ్మెరీన్ మూవ్ అవుతున్నప్పుడు మనం టైమ్లీ ఒకసారి 10 minutes కి సర్ఫేస్ అంటే మనం ఫిన్ వరకు వచ్చి టాప్ కి వచ్చి మనం ఫ్రెష్ ఎయిర్ తీసుకొని వెళ్ళగలుగుతాం. వేరే అండర్ వాటర్ ఏంటంటే సేమ్ ఎయిర్ కన్ఫైన్డ్ గానే ఉంటుంది. అట్లీస్ట్ 10 minutes పైకి వచ్చి అంటే అందరికి కూడా అవకాశం ఇస్తారు కెప్టెన్. ఎలా ఉంటుంది అంటే ఓకే యాక్సెస్ టు ఫిన్ అంటారు. యాక్సెస్ టు ఫిన్ అంటే ఓ 10 minutes వరకు వెళ్ళి కొంత సిగరెట్ కాల్చేవారు చేసుకొని వచ్చేస్తారు కాబట్టి. అంటే సబ్మెరీన్ లోపల ఎప్పుడు సిగరెట్ కాల్చడం అన్నది జరగదు, కాల్చుకోవడం అది చాలా ప్రమాదం. అంటే మొత్తం ఎయిర్ ని పాడు చేసేస్తుంది, బ్రీతింగ్ ఎయిర్. అంటే సార్ నాలెడ్జ్ మామూలుగా చాలా మందికి చాలా చాలా రకాలుగా ఉంటాయి, బట్ అడుగుతున్నాను మిమ్మల్ని మీ నుంచి ఆన్సర్ కోసం. డ్రింక్ సిస్టమ్ అనేది ఉంటుందా కొంచెం? నో, సబ్మెరీన్ లో నో డ్రింక్స్. ఓకే, అంటే చాలా మంది అనుకుంటూ ఉంటారు హార్బర్ లో ఉన్నప్పుడు ఆ డ్రింక్స్ సెపరేట్ బార్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. బట్ వేర్ ఇస్ ఇన్ ద సబ్మెరీన్ అట్ సీ నో డ్రింక్స్ అట్ ఆల్. స్టార్టింగ్ లో మీరు కూడా కొంచెం ఇబ్బంది పడ్డారా ఈ వెదర్ కండిషన్ కి గానీ ఇట్లా? ఆ వెదర్ కి తర్వాత సీ రఫ్ కి వాంతులు అవుతాయి, అవి ఫుడ్ ఇవ్వడదు, బయటకు వచ్చేస్తుంది. సో అవి సఫర్ అయ్యా ఫర్ 6 months, తర్వాత సెట్ అయ్యి. ఒకే చోట 75 మంది 60 రోజుల పాటు ఉన్నప్పుడు ఒక ఫ్యామిలీలా ఎట్లా ఉంటుంది మీ మధ్య? క్లోజ్నెస్ ఉంటుంది అందరు, కెప్టెన్ టు బాటమ్ అందరికి కూడా క్లోజ్నెస్ ఉంటుంది. తర్వాత కెప్టెన్ ఏంటంటే ఎప్పుడు కూడా అలాగా ఫస్ట్ కంపార్ట్మెంట్ లాస్ట్ కంపార్ట్మెంట్ మూవ్ అవుతుంటారు. అది ఎవరన్నా ఏదన్నా వాళ్ళకి మోటివేట్ చేస్తుంటారు. ఇప్పుడు కొంత ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అలాంటప్పుడు ఎవరన్నా కొద్దిగా డిప్రెషన్ లోకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి, అవి కూడా. సో కెప్టెన్ విల్ టాక్ టు ఆల్ ద పీపుల్. దట్ ఈస్ ద లీడర్షిప్. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అన్న నెక్స్ట్ కెప్టెన్, ఆయన అడ్మినిస్ట్రేషన్ చూసుకుంటారు. కెప్టెన్ ఏంటంటే యూ విల్ బి కీప్ అబ్జర్వింగ్ ఆల్ ద పీపుల్. యూ విల్ మూవ్ ఫస్ట్ కంపార్ట్మెంట్ టు లాస్ట్ కంపార్ట్మెంట్. యూ విల్ స్పీక్ టు ఆల్ ద పీపుల్, ద ఫ్యామిలీ. అది కెప్టెన్ ఏంటంటే ఈజ్ రెస్పాన్సిబుల్ థింగ్ ఫర్ ద, మళ్ళీ ఈజ్ రెస్పాన్సిబుల్ ఆల్ ద సబ్మెరీన్ యాజ్ వెల్ యాజ్ ద మెన్ ఆల్సో. ఓకే, సాలరీస్ ఎలా ఉంటాయి సార్? అంటే చెఫ్లకి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఉంటుంది అని విన్నాము. అలా కాదు, ఏదైనా సరే ర్యాంక్ వైజ్ పేమెంట్ ఉంటుంది. కానీ ఇప్పుడు ఒక ర్యాంక్ లో ఉన్న వాళ్ళు ఏ బ్రాంచ్ అయినా సరే, ఎలక్ట్రికల్ అయినా మెకానికల్ కుక్ అయినా సరే, ద పేమెంట్ రిమైన్స్ సేమ్, ద బేసిక్ రిమైన్స్ సేమ్. ఓన్లీ ర్యాంక్ ని బట్టే ఆ పేమెంట్ మారుతుంది. వాళ్ళ తాలూకా టెక్నికల్ నాన్ టెక్నికల్ దాన్ని బట్టి ఉండదు. సో ఇప్పుడు మీ సర్వీస్ ఇక్కడ కంటిన్యూ అవుతోంది. ఫస్ట్ మీ పేమెంట్ ఎట్లా చార్జ్ చేస్తారు? అప్పుడు ఎట్లా ఎలా శాలరీ తీసుకున్నారు? 85 లోని నా పేమెంట్ 736 రూపీస్, 736 రూపాయలు. ద ఫస్ట్ పేమెంట్. సూపర్. అప్పట్లో అసలు అదంటే చాలా గొప్ప. అంటే అప్పటికది ఎక్కువ మంచి జాబ్ నావీలో. అంటే ఇప్పుడు ఏంటంటే సబ్మెరీన్ దీనికి షిప్ కి డిఫరెన్స్ ఉంటుంది పేమెంట్. పైలట్ తాలూకా స్పెషల్ పేమెంట్ ఎలా ఉంటుందో అలాగే సబ్మెరీన్ కి ఎక్కువ అలవెన్స్ ఉంటుంది. షిప్ కి సబ్మెరీన్ కి అలవెన్స్ ఉంటుంది. మా టైంలోనే అప్పుడు అది 300 నుంచి 900, తర్వాత 900-9,000 కి వెళ్ళేది. ఇప్పుడు నియర్లీ 20,000 కంపేర్ టు ద షిప్ అండ్ సబ్మెరీన్. సబ్మెరీన్ 20,000 ఎక్కువ ఉంటుంది ఈ రోజులు. అప్పుడు కంటే 85-90 మధ్యలో ఏంటంటే 300, తర్వాత 600, తర్వాత 900 అలా 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 పెరుగుకుంటూ వచ్చింది. పైలట్ తో ఈక్వల్ గా ఈ క్యాడర్ పైలట్ అంటే ఎలాగా ఉందో అలాగే సబ్మెరీనర్ కి కూడా అలవెన్స్ ఉంటుంది. సూపర్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎందుకంటే మీ నుంచి చాలా విషయాలు అందరికి తెలియజెప్తే కొంతమంది చాలా మంది ఇన్స్పైర్ కూడా అవుతారు. ఇట్లా ఉంటుంది ఇప్పట్లో, అంటే టెక్నాలజీ చాలా ఫ్రీ యాక్సెస్ ఉంది కాబట్టి చాలా కంఫర్ట్ గా ఉండగలుగుతున్నాం, కంఫర్ట్ గా డ్యూటీస్ కూడా చేయగలుగుతున్నాం. బట్ అప్పట్లో ఎట్లా ఉండేదో అన్ని విషయాలు తెలుసుకోవాలి. థ్యాంక్ యూ, నమస్కారం.